are learning polynomials 3.4 exercise. Part 7. Divide the polynomial p of x by the polynomial g of x and find the quotient and remainder in each of the following. ఇక్కడ p of x ని q of x చేత డివైడ్ చేయాలి. ఫస్ట్ నెంబర్ 1 p of x is equal to x cube plus 3 minus 3x square plus 5x minus 3 x cube minus 3x square plus 5x minus 3. G of x is equal to, here it is x quotient powers 3 2 1 0 ఆర్డర్లో ఉండాలి. అలా ఉంటే మనకు చేయడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ స్క్వేర్ పదం ఉంది, జీరో పదం లేదు కాబట్టి ప్లస్ 0x మైనస్ 2 ఇలా ఆర్డర్లో రాసుకోవాలి. ఎక్స్ క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ కాన్స్టెంట్ అలా ఆర్డర్లో రాసుకుంటే మనకు ఈజీగా ఉంటుంది. మామూలుగానే చేయొచ్చు కానీ ఈజీగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇలా చేయొచ్చు. ఇప్పుడు జీ ఆఫ్ ఎక్స్ని పి ఆఫ్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ చేత డివైడ్ చేయాలి. ఎలా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x మైనస్ 2ని ఎక్స్ క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x మైనస్ 3 డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, ఎక్స్ క్యూబ్ని రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్. సో సపోజ్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పోతే ఇంక ఎక్స్ ఉంటాం అంటే ఎక్స్ చేత మల్టిప్లై చేయాలి. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, మళ్ళీ ఎక్స్ ఇంటూ 0x ప్లస్ 0x మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ 2x. ఇక్కడ గుర్తుంచుకోండి, ఎక్స్ స్క్వేర్ని ఎక్స్ క్యూబ్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి, ఎక్స్ చేత, లేదా ఎక్స్ ఇక్కడ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ డివైడ్ చేసుకుంటే వచ్చే దాని చేత ఇక్కడ వేసుకొని ఈ వాల్యూ చేత దీన్ని మొత్తం మల్టిప్లై చేయాలి. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ క్యూబ్, ఎక్స్ ఇంటూ 0x ఎక్స్ ఇంటూ మైనస్ 2x. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ సింబల్స్ ఆపోజిట్, ఇది ప్లస్ అయితే మైనస్, ప్లస్ అయితే మైనస్, ఇది మైనస్ అయితే ప్లస్. సో ఈ రెండు క్రాస్ అవుతాయి. మైనస్ 3x స్క్వేర్ 0x మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 2x ప్లస్ 7x మైనస్ 3 డౌన్ చేయండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ ఎంత చేత మల్టిప్లై చేయాలి. ఇక్కడ చూడండి, మైనస్ 3x స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ అయ్యండి. ఈ ఎక్స్ స్క్వేర్ పోతే మైనస్ 3 అంటే ఈ మైనస్ 3x స్క్వేర్ చేత దీన్ని డివైడ్ చేసుకుంటే ఆ వచ్చిన వాల్యూ అక్కడ వేసుకోండి. లేదు మైనస్ 3x స్క్వేర్ని రావాలంటే ఎక్స్ స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి, మైనస్ 3 చేత మల్టిప్లై చేయాలి. సో మైనస్ అంటే మైనస్ ప్లస్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 3x స్క్వేర్ ఇక్కడ ఎప్పుడు సమానంగా రావాలి. మైనస్ ప్లస్ మైనస్ 3 ఇంటూ 0x మైనస్ మైనస్ ప్లస్ 3 2 6. మళ్ళీ ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ ఆపోజిట్ అవుతాయి. మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్. ఈ రెండు మైనస్ ఇది ప్లస్ క్రాస్ అవుతాయి. 7x 0x 7x మైనస్ 3 మైనస్ 6 మైనస్ 9. సో here it is quotient, it is remainder. సో మనకి quotient రిమైండర్ కావాలి. quotient is equal to x minus 3, remainder is equal to 7x minus 9. ఇలాగా ఈ విధంగా చేయాలి. సో p of x is equal to x to the minus 3x square
ప్లస్ 4x ప్లస్ 5. ఇక్కడ x to the power of 4, p of x is equal to x to the power of 4. There is no x cube term. x cube term లేదు కాబట్టి 0x cube ప్లస్ 0x cube మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. g of x is equal to x స్క్వేర్ టర్మ్ తర్వాత x టర్మ్ ఉండాలి మైనస్ x ప్లస్ 1. ముందు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు p of xని g of x అయితే డివైడ్ చేయాలి. సో x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 x to the power of 4 ప్లస్ 0x క్యూబ్ మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 5. ఇక్కడ చూడండి x to the power of 4 కావాలి. x స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేస్తే x to the power of 4 వస్తుంది. అంటే x స్క్వేర్ని x స్క్వేర్ చేత మల్టిప్లై చేస్తే x to the power of 4 వస్తుంది. తెలియకపోతే x to the power of 4 బై x స్క్వేర్. x స్క్వేర్ పోతే ఇంక x స్క్వేర్ ఉండాలి. సో x స్క్వేర్ చేత మొత్తం టర్మ్స్ మల్టిప్లై చేయాలి. x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ x to the power of 4 మైనస్ ప్లస్ మైనస్ x స్క్వేర్ ఇంటూ x స్క్వేర్ ఇంటూ x క్యూబ్ టు 1x క్యూబ్ ప్లస్ 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 x స్క్వేర్ ఇంటూ 1x స్క్వేర్ x స్క్వేర్ మైనస్ ప్లస్ మైనస్ సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ ఆపోజిట్ అవుతాయి. అంటే x to the power of 4 మైనస్ x to the power of 4 పోద్ది. 0x క్యూబ్ ఇక్కడ 1x క్యూబ్ సో 1x క్యూబ్ అవుతుంది. మైనస్ 3x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ 1x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ రెండు ఒకే సింబల్ అయితే దాన్ని యాడ్ చేయాలి మైనస్ ఇక్కడ ప్లస్ 4x. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేస్తే x క్యూబ్ వస్తుంది. సో x క్యూబ్ బై x స్క్వేర్ x స్క్వేర్ పోతే ఇంక x ఉంటుంది. సో ప్లస్ x ప్లస్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ మైనస్ ప్లస్ మైనస్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 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 x ఇంటూ 1x. ఇక్కడ ప్లస్ చేత కూడా మల్టిప్లై చేయాలి. ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ x స్క్వేర్ x క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x ఇంటూ x స్క్వేర్ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ x ఇంటూ 1x. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ ప్లస్ మైనస్ రెండు పోతాయి. మైనస్ 3x మైనస్ 4x స్క్వేర్ నుంచి ప్లస్ x స్క్వేర్ తీసేస్తే మైనస్ 3x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ ఇక్కడ ప్లస్ x స్క్వేర్ సో మైనస్ 3x స్క్వేర్ ఇక్కడ ప్లస్ 4x మైనస్ x సో ప్లస్ 3x ప్లస్ 4x మైనస్ x ప్లస్ 3x 5 డౌన్ చేయండి. ఇప్పుడు మైనస్ 3x స్క్వేర్ రావాలంటే x స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి మైనస్ 3 చేత మల్టిప్లై చేయాలి. అంటే మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ లేదా మైనస్ 3x స్క్వేర్ x స్క్వేర్ వేసుకుంటే x స్క్వేర్ పోతే మైనస్ 3. ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ 3x స్క్వేర్ ఇక్కడ మైనస్. సో మైనస్ 3 ఇంటూ x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ x 3x ప్లస్ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ ప్లస్ మైనస్ 3 1 జా 3. సో సబ్ట్రాక్ట్ చేస్తే సింబల్స్ ఆపోజిట్ ప్లస్ మైనస్ ప్లస్. సో మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 3x 5 ప్లస్ 5 ప్లస్ 3 ప్లస్ 8. సో quotient is x square plus x minus 3. Remainder is plus 8.
second sum complete. Third sum, p of x is equal to x to the power of 4. There is no x cube term and x square term. 0x cube plus 0x square, x term minus 5x, constant term 6. g of x is equal to minus x square term ఉందయ్యాలి. 0x, there is no 0, x term, constant term 2. ఇప్పుడు p of x ని g of x అయితే డివైడ్ చేయాలి. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0x ప్లస్ 2 x to the power 4 ప్లస్ 0x క్యూబ్ ప్లస్ 0x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. మైనస్ ఎక్స్ స్క్వేర్ని అంటే x to the power 4 రావాలంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ని ఎంత చేత మల్టిప్లై చేయాలి? x to the power 4 బై మైనస్ ఎక్స్ స్క్వేర్. ఎక్స్ స్క్వేరు పోతే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది. సో ఈ మైనస్ పైకి పోతే మైనస్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ చేత మల్టిప్లై చేయాలి మైనస్ ఎక్స్ స్క్వేర్. సో మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ x to the power 4 అంటే ఈ విధంగా ఈక్వల్గా రావాలి. ఈ రెండు మల్టిప్లై చేస్తే సో 0x ఇంటూ మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 0x క్యూబ్ 0 అనేసి వచ్చింది. అలాగే ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. సో మైనస్ ప్లస్ రెండు క్రాస్ అయిపోతుంది. 0x క్యూబ్ 0 ఇంకే అసలు లేదు అంటే 0. ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 0x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ 2x స్క్వేర్. నెక్స్ట్ ఎక్స్ టర్మ్ డౌన్ చేయండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ రావాలంటే అంటే 2 టర్మ్ డౌన్ చేసి వచ్చింది. మైనస్ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ని 1 చేత డివైడ్ చేయాలి. మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అంటే ఇక్కడ 0 2x స్క్వేర్ రావాలంటే ఎక్స్ స్క్వేర్ని మైనస్ ఎక్స్ స్క్వేర్ని చూడండి 2x స్క్వేర్ బై మైనస్ ఎక్స్ స్క్వేర్ వేసుకునే కదా -2 అంటే ఇక్కడ ప్లస్ 2x స్క్వేర్ రావాలి. 0 తీసేయాలి. ప్లస్ 2x స్క్వేర్ రావాలంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ని -2 చేత మల్టిప్లై చేయాలి. -2 ఇది కాదు, ఇదే -2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్. 0 ఇంటూ ఎక్స్ 0 ఇంటూ -2 -0x 2 జా అంటే మైనస్ ప్లస్ 2 2 జా 4 మైనస్ ప్లస్ ఈ రెండు పోతాయి. సో -5x 0x -5x ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 10. సో quotient is minus x square minus 2. Quotient is minus x square minus 2. Remainder minus 5x plus 10.